నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం వార్తల్లో చూసినట్లయితే ఆక్రమిస్తుంటే చోద్యం, విస్తరణ ఎలా సాధ్యం అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఏంటంటే రామంతపూర్లో కుంచుకుపోతున్న రహదారి వాహనదారులకు పార్కింగ్ స్థలంగా మారిన సర్వీస్ రోడ్డు. రామంతపూర్లో కుంచుకుపోతున్న రహదారి వాహనదారులకు పార్కింగ్ స్థలంగా మారిన సర్వీస్ రోడ్డు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఇదేంటంటే ఇక్కడ మూసి సమాంతర దారిపై దుకాణాలు పార్కింగ్ అంటే అక్కడ మొత్తం మూసి సమాంతర అంటే అక్కడ ప్రవాహంగా అక్కడ నాలా ఉంటుంది. ఆ నాలా చుట్టుపక్కల మొత్తం అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ఇతర వాహనదారులకు చాలా ఇక్కడిగా మారిపోవడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మూసి సమాంతర దారిపై చూడండి ఎలా అయితే వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారో, మరి ఘోరంగా మధ్యలో ఇక్కడ కరెంటు స్తంభం కూడా ఒకటి ఉంది. ఇక్కడ రహదారిపై వెళ్ళడానికి కూడా వీల్లేకుండా పోతుంది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇలా పార్కింగ్ కాకుండా రోడ్డుని విస్తరణ చేసి పెద్దగా చేసి విస్తరణ చేసి అక్కడ వెళ్ళడానికి దారి ఉంటే 1 వే రోడ్ కానీ ఒక 2 వే రోడ్ కానీ చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. కానీ ఇలాంటి రహదారులపై పార్కింగ్ పెట్టడం వల్ల చాలా ఇక్కడిగా మారిపోతున్నారు. వాహనదారులు చాలా ఇబ్బందిగా మారిపోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా విషయం మూసి సమాంతర రహదారిపై అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో 120 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాలి. రహదారి మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మొక్కలు వంటి అభివృద్ధి పనులను చేపట్టాలి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇంకా 70 కోట్లు నిధులను విడుదల చేసింది. మరి ఇవన్నీ చేయాలి కదా. మరి ఇంతవరకు అది ఇంత పని కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు అలా కాలేదు మనం చూస్తున్నాం. ఇందులో 120 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరణ చేయాలి. రహదారి మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైట్లు ఇవన్నీ వేయాలని చెప్పేసి ఇక్కడ సిస్టమ్ మరియు మొక్కలు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని క్లియర్గా మనకు తెలియపరుస్తున్నారు. మరి ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు మనం వేచి చూడాలి. ఇంకోటి ఏంటంటే పనులు ఇలా ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అంబర్పేట్ అలీకేఫ్ వరకు మూసికి సమాంతరంగా సుమారు 7 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మించాలి. ఇందులో అంబర్పేట్ నుంచి రంగారెడ్డి నగర్ వరకు 120 అడుగులు వెడల్పుతో రోడేశారు. ఉప్పల్ వైపు మాత్రం 3 కిలోమీటర్ అసంపూర్తిగా వదిలేశారు. 4 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదు. అయితే ఈ పనులన్నీ ఇంతవరకు నత్తనడక సాగడానికి ఆంతర్యం ఏమిటి? మరి 70 కోట్లు వేయించి ఇక్కడ నిధులు కూడా విడుదలైనా కూడా పనులు సక్రమంగా కాకపోవడానికి ఈ ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మూసికి సమాంతరంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రోడ్డు నిర్మించాలని చెప్పారు కదా. మరి ఇందులో అంబర్పేట నుంచి రంగారెడ్డి వరకు 120 అడుగులు వెడల్పుతో రోడేశారు. మరి ఉప్పల్లో మాత్రం 3 కిలోమీటర్లు అసంతృప్తిగా వదిలేశారట. మరి దాన్ని ఎందుకు అలా వదిలేశారో అది కూడా వేచి చూడాలి. మరియు ఈ పనులు ఎందుకు ఆపేస్తున్నారు, పనులు కంటిన్యూగా ఎందుకు చేయట్లేదు, సమస్యలు మూసి సమాంతర రహదారి విస్తరణలో జాప్యం కావడంతో సర్వీస్ రోడ్డు పనులు నిలిచాయి. దీంతో మూసి సమాంతర రహదారి ఆక్రమించుకొని దుకాణాలను నిర్మిస్తున్నారు. అప్సిగూడ డివిజన్ రంగారెడ్డి నుంచి రామంతపూర్లోని టీవీ కాలనీ వరకు సర్వీస్ రోడ్డు రోజుకో దుకాణం ఏర్పాటవుతుంది. రహదారి పక్కన వందలాది వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చూసారా, ఎక్కడైతే మూసి రహదారి ఉంటుందో అక్కడ పరిసర ప్రాంతాల్లో చిన్న జాగ అనిపించినా కూడా అక్కడ ఒక డబ్బా వేసి ఒక చిరు వ్యాపారులు ఇక్కడ వాళ్ళు దుకాణంలో పెట్టుకొని వాళ్ళు అక్కడ చిరు వ్యాపారులు అమ్ముకోవడం చూస్తున్నాం. దానివల్ల చాలామంది రోడ్డు కూడా విస్తీర్ణ చాలా తక్కువ అయిపోతుందని బాధపడుతున్నారు. మరియు ఇక్కడ కూడా సమస్యలు చాలా ఉన్నాయట. అదేంటంటే అప్సిగూడ డివిజన్ రంగారెడ్డి నగర్ నుంచి రామంతపూర్లోని టీవీ కాలనీ వరకు సర్వీస్ రోడ్డు రోజుకో దుకాణం ఏర్పడుతుందంట.
అది మేము కూడా అటువైపు వెళ్తున్నప్పుడు చాలాసార్లు నేను గమనించాను. అక్కడ రోడ్డు ఉన్నది పెద్దగానే, కానీ అక్కడ చెరువు ఉంటుంది కదా, చెరువు పరిసర ప్రాంతాలు, అక్కడ నాలపక్కకున్న పరిసర ప్రాంతాల్లో ఈ దుకాణదారులు ఎక్కువైపోయారు. ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ వాళ్ళు దుకాణం తీసేసినా కూడా, ఆ షాపులు తీసేసినా కూడా అది తూతూ మంత్రంగానే మారిపోతుంది. కొద్ది రోజులు వాళ్ళు తీసేసినా కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని చాలామంది మళ్ళీ దుకాణాలు పెట్టుకోవడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పండ్లు పలహారాలు ఏదైనా అమ్మేవాళ్ళు ఎవరైనా జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తే అవి ఇచ్చి వాళ్ళు పూట గడుపుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి కాకుండా దీనికి సీరియస్ యాక్షన్ తీసుకొని అక్కడ సూచిక బోర్డు పెట్టి ఇక్కడ జరిమానాలు, దుకాణాలు పెడితే జరిమానాలు వేస్తామని సూచిక బోర్డు పెడితే అక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడదు. మనకి కావాల్సిన జాగా ఉంటుంది. అక్కడ వాహనదారులకు ప్రాబ్లం కాకుండా యాక్సిడెంట్లు కూడా తక్కువ అవుతాయనిగా మనం గమనిస్తున్నాం. వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారిన సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డు ఇక్కడ యాక్చువల్లీ ఖాళీ సర్వీస్ రోడ్ అని వాహనాలే వెళ్ళాలి, కానీ అక్కడ మొత్తం వాహనాలన్నీ అక్కడ పెట్టడం మనం గమనిస్తున్నాం. ఈ స్థలం మరి ఘోరంగా ఎన్ని వాహనాలు పెట్టారో చూడండి, పార్కింగ్ స్థలంగా పెట్టడం మనం గమనిస్తున్నాం. ఇలా ఎక్కడైతే పార్కింగ్ లేదో ఇక్కడ దూరం వెళ్ళి పార్క్ చేయడం ఎందుకు, ఇంటి పక్కనే పార్కింగ్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే పనుందో దాని పక్కకు పార్కింగ్ చేస్తే అయిపోతుంది అనే ధోరణిగా వీళ్ళు పార్కింగ్ చేయడం మనం గమనిస్తున్నాం. కానీ సర్వీస్ రోడ్డుని ఏకంగా పార్కింగ్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చేయాల్సిన పనులు, రహదారి 120 అడుగులు మేర విస్తరించాలి. అంటే 120 అడుగులు మేర విస్తరిస్తే వాహనాలు రావడానికి పోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. అయితే చేయాల్సిన పనులు ఇవి: రహదారి మధ్యలో విభాగాలను నిర్మించాలి, అక్రమ నిర్మాణాలను తొలగించాలి, వాహనాల పార్కింగ్లు తరలించాలి. వాహనాల పార్కింగ్ ఎక్కడైతే ఎవరైతే పెట్టి 4-5 రోజులు 5 రోజులు అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తున్నాం. కాకపోతే అక్కడ ఏదైతే వాహనాలు ఉంటాయో ట్రాఫిక్ సిబ్బంది వారు చూసి వాళ్ళు దాని వాహనాలన్నీ తరలించడం చాలా మంచిదిగా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారాలు కూడా చాలా ఎక్కువైపోయాయి, అవి కూడా తొలగిస్తే ఇక్కడ 120 అడుగులు మేర విస్తరణ అవుతుంది అని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా రహదారిలో మేలు ఇలా అని చెప్పేసి ఉప్పల్ అప్సిగూడ రామంతపూర్ డివిజన్ ప్రజలు దిల్సుఖ్ నగర్ వెళ్ళాలంటే నాగోల్ మీదుగా కొత్తపేట నుంచి వెళ్ళాలి, లేదా రామంతపూర్ మీదుగా అంబర్పేట ముసరాంబాగ్ నుంచి వెళ్ళాలి. ఎటు నుంచి అయినా సుమారు 10 కిలోమీటర్ల వస్తుంది. రహదారి పూర్తయితే సుమారు 4 కిలోమీటర్లు తగ్గుతుంది. సమయంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. అంటే ఎక్కడి నుంచైనా వెళ్ళాలంటే ఇప్పుడు అప్పట్లో డివైడర్ మధ్యలోకించి యూటర్న్ ఉంటుంది. ఆ డివైడర్ కూడా దాదాపుగా 1-2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మేర డివైడర్ పెట్టడం వల్ల చాలామందికి ఇంధనం సేఫ్ కాలేకపోతున్నారు. అది కూడా సరే వెళ్ళొచ్చు అనే సమయంలో ఎంత దూరమైనా వెళ్ళి యూటర్న్ అన్న తీసుకుందాం అనే సమయంలో కూడా కాకుండా ట్రాఫిక్ ఇక్కట్లో బాధపడుతున్న అక్కడ ప్రజలు చాలా ఘోరంగా ట్రాఫిక్ ఇక్కట్లతో బాధపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ 10 కిలోమీటర్ల మీద వస్తుంది రహదారి, పూర్తయితే సుమారు 4 కిలోమీటర్ల రహదారిపై తగ్గుతుంది. సమయంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది. 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పని పూర్తయిందనుకో అక్కడ 4 కిలోమీటర్ అంటే 6 కిలోమీటరు లోపలనే అక్కడ ఆ సమయం ఆదా అవుతుంది, ఇంధనం కూడా సేఫ్ అవుతుందని ఇక్కడ క్లియర్గా స్పష్టం చేశారు. త్వరలో చేస్తాం ఆంజనేయులు కమిషనర్ ఉప్పల్ ఏమంటున్నారంటే, మేము త్వరలో పనులు చేస్తాం. మళ్ళా మీరు త్వరలో పనులు చేయడానికి కాదయ్యా, మీకు 70 కోట్లు శాంక్షన్ అయినప్పుడు మీరు ఉటావుటున ఆ పనులు జల్దీ చేస్తే ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉండదు. కాకపోతే రహదారిపై ఆక్రమించుకున్న దుకాణాలను తొలగిస్తాం, వాహనదారులను ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. రహదారి నిర్మాణానికి స్థల సేకరణ కొని ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమస్య పరిష్కారమైన తరువాత తొందరలో పనులు ప్రారంభిస్తాం. అంటే ఇతను ఆంజనేయులు గారు ఏమంటున్నారంటే, అక్కడ ఎక్కడైతే చిరు వ్యాపారులు
వాళ్ళు దుకాణదారులు ఇక్కడ దుకాణాలు పెట్టారో స్థలం ఆక్రమించుకున్నారో ఆ వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి ఇంకా అట్లనే పార్కింగ్ ఏదైతే ఉందో వాళ్ళన్నిటికీ వార్నింగ్ ఇద్దామని ఇక్కడ వీళ్ళు తెలియపరుస్తున్నారు. మరి వేచి చూడాలి వీరు ఏం చేస్తారో, సమయం సందర్భం చూసి మనం వేచి చూడాలి. మరియు ఇక్కడ మాత్రం ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఆక్రమిస్తుంటే చోద్యం, విస్తరణ ఎలా సాధ్యం అంటే చాలామంది ఆక్రమిస్తున్నారు, స్థలం ఆక్రమిస్తున్నారు, మళ్ళీ వీళ్ళు చోద్యం చూస్తున్నారు. ఏదో డబ్బులకు అమ్ముడుపోయి మేనేజ్మెంట్ చేసి వాళ్ళు సరైతే చిరు వ్యాపారాలు అనుకొని మేనేజ్మెంట్ చేయడం కాదు. అయితే ఆక్రమిస్తుంటే చోద్యం, విస్తరణ ఎలా సాధ్యం అని చందంగా మారిపోయింది. మరియు ఈ వార్తకు సమాధానం మరియు ఇక్కడ వీళ్ళు కమిషనర్ మరియు ఆంజనేయులు ఉప కమిషనర్ తెలియాల్సింది ఎంతైనా ఉంది. మూసి సమాంతర దారిపై దుకాణాలు పార్కింగ్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజా సంఘాలు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ మేరకు ఎంతైతే మూసి నది ఉంటుందో అంతవరకు ఎక్కడైతే రోడ్డు విస్తరణ మొత్తం ఆక్రమించి చాలా భయాందోళనకు గురి చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే రాకపోకలకు అక్కడ వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇలా యాక్సిడెంట్లకు కూడా చాలా మనం చూస్తున్నాం స్థలం లేక. అదేవిధంగా ఇప్పటికైనా వీళ్ళు మేల్కొని ఈ 70 కోట్లు వేయించిన ఈ స్థలం గురించి, ఈ స్థలంలో ఉన్న పార్కింగ్ అంతా కాల్చేపిస్తే చాలా మంచిదిగా అని కోరుతున్నాం. అదేవిధంగా నిర్వహణ లేక నిరుపయోగంగా అని చెప్పేసి బల్య ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ముందు ఫౌంటైన్ నీళ్లు చిమ్ముతూ చూడ ముచ్చటగా ఉండేది. ప్రత్యేక రోజుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించడంతో ఆకట్టుకునేది. కానీ నిర్వహణ లేక నిరుపయోగంగా మారిపోయింది. చూసారా, మన ఉప్పల్లో నిర్వహణ లేక నిరుపయోగంగా మారిపోయింది. అక్కడ ఫౌంటైన్లో నీరు లేక కరెంటు సకాలంలో వేయక అది నిరుపయోగంగా మారిపోవడంతో చాలా ఇబ్బందిగా మారిపోతుందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా జంతు కళేబరాలతో జల వనరుల కలుషితం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నా. ఇది ఎక్కడో కాదు, మన జవహర్ నగర్లో. ఏంటంటే ఇక్కడ జవహర్ నగర్ కార్పొరేషన్లో మల్కారం, చెన్నాపురం, అంబేద్కర్ నగర్ చెరువులో జంతు వ్యర్థాల మరియు చేరికతో జల వనరుల కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే 3 చేరుతుండగా వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మారుతున్నాయి. చూసారా, ఇక్కడ మన జవహర్ నగర్ చెరువులు ఉన్నాయి కదా, ఇక్కడ గుండ్ల చెరువు ఉంది, ఈదుల చెరువు ఉంది, ఇక్కడ మల్కారం చెరువు చూస్తున్నాం, మనం ఈదుల చెరువు చూస్తున్నాం, ఇక్కడ అంబేద్కర్ నగర్లో చెరువు, దమ్మాయిగూడ చెరువు, ఇవన్నీ చెరువులు ఉన్నాయి. దాదాపుగా మన జవహర్ నగర్లో ఒక 5 నుంచి 6, 7 చెరువుల దాకా ఉన్నాయి. అయితే ఈ చెరువులలో కొన్ని చెరువులలో జంతువుల కళేబరాలు మరియు ఇక చికెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, అలాంటివి ప్లస్ జంతువుల కళేబరాలు, ఈ యొక్క ఎద్దు మాంసం అమ్మిన వాళ్ళు బొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి చెరువు పరిసర ప్రాంతాల్లో పడివేయడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ జవహర్ కార్పొరేషన్ మల్కారం, చెన్నాపురం, అంబేద్కర్ చెరువులో జంతు వ్యర్థాల చేరికతో జల వనరులు కలుషితం అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. మళ్ళీ అలా కాకుండా దీనికి అడ్డుకట్ట వేస్తే అక్కడ ఎవరు సూచక బోర్డులు పెట్టి అక్కడ ఇలాంటివి వేయొద్దు, వేసిన వారికి జరిమానా అని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఇది చేస్తే ఇంకోసారి అలా కాకుండా పోతుంది. ఇష్టారాజ్యంగా పార్కింగ్ రాకపోకలకు ఇబ్బందులు అంటే కాప్రాలో ఒకటి మనం వార్త చూస్తున్నాం. కాప్రా నేతాజీ నగర్ కూడలిలో అక్రమ పార్కింగ్ జరుగుతోంది. వ్యాపార ప్రకటన బోర్డు టైర్లు వాహనాలను నిలపడంతో పాదచారులకు నడిచే దారే లేకుండా పోయింది. ట్రాఫిక్ సిబ్బంది స్పందించాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అంటే అక్కడ చూడండి, అక్కడ వాహనాలు యథేచ్ఛగా ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసేశారు. అక్కడ పాదచారులకు నడవడానికి కూడా ఇబ్బందిగా మారిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపడంతో చాలా పాదచారులకు ఇబ్బందిగా మారిపోతుందని ఒక వార్త చూస్తున్నాం. ఇలాంటి వరకు మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెక్ పెట్టేది ఎప్పుడు, మనం చూడాల్సింది ఎప్పుడో తెలియదు. గుంతలతో వాహనదారులకు అవస్థలు. ఇక్కడ అప్సిగూడలో చూడండి, మరి దయనీయంగా రోడ్డు
ఎంత ఘోరంగా ఉంది అంటే కనీసం ఒక చినుకు హైదరాబాద్లో ఒక చినుకు పడితే చాలు అక్కడ ఉన్న రోడ్లని మొత్తం వర్షం వరద నీటికి కొట్టుకుపోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం వార్త చూద్దాం. ఉప్పల్ పారిశ్రామిక వాడలో జెర్సీ వద్ద వర్షం వస్తే రహదారి గుంతలుగా మారి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అన్ని సీసీ రోడ్లు వేసి ఇక్కడ మాత్రం 50 అడుగుల మేర వదిలేశారు. అంటే 50 అడుగుల మేర సీసీ రోడ్ అంతటా పరిసర ప్రాంతాల్లో మొత్తం వేయడం కాకుండా ఇక్కడ 50 అడుగుల మేరకు సీసీ రోడ్డు వేయకుండా వదిలేయడం ఎంతవరకు ఆంతర్యం ఏంటి? అక్కడ కూడా వేస్తే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండదు కదా. చాలామంది వాహనాలు గుంతలలో పడి చాలామంది పడిపోవడం కూడా మనం చూస్తున్నాం. మరియు దీన్ని కూడా చెక్ పెట్టేది ఎప్పుడో చూడలేదా లేక చూసి వదిలేశారా అని ఒక వార్త చూస్తున్నాం. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ సర్వీస్ రోడ్ పక్కన దుకాణదారులు చెత్త వేసేందుకు 3 రకాల ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేయగా అవి పడిపోయాయి. దీంతో చెత్త అంతా రోడ్డుపై పరుచుకుంటోంది. అధికారులు గమనించారా మరి లేదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు. చూడండి, చెత్త డబ్బాలు ఒక క్రమంగా ఉండాలి. మరియు చెత్త వేయడానికి కనీసం చెత్త డబ్బాలు అలా పడి ఉంటే వాళ్ళైతే చెత్త ఎవరైతే అక్కడ ఉంటారో చెత్త వేయడానికి వస్తారో వాళ్ళకి వేయాలన్నా కూడా అక్కడనే చుట్టుపక్కల పడేసి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. మరియు చెత్త డబ్బాలు అనే ఒక క్రమంగా పెట్టి అక్కడ ఒక బోర్డు పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ చెత్త వేసుకొని తడి చెత్త పొడి చెత్త అని ఉంటే చాలా బాగుంటుందిగా కోరుతున్నాం. ఇటు చూడరు, చెత్త తొలగించరు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దక్షిణ ముఖ ద్వార వద్ద కొన్ని వారాలుగా చెత్త తొలగించకపోవడంతో రోడ్డు పక్కనే కుప్పలుగా పెరిగిపోతున్న పారిశుద్ధ సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులు స్థానికులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఇప్పుడు రైల్వే స్టేషన్ మేము ఇంత చేశామని గొప్పలకు చెప్పే అధికారులు కాదండి. అక్కడ పరిసర ప్రాంతాల్లో చెత్త కూడా నీట్నెస్ ఉంటే ఎవరైనా రైల్వే స్టేషన్కి రావాలని కోరుకుంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఎంతో అందంగా అక్కడ తీర్చిదిద్దడం చూశాం. కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా చెత్త డబ్బాలు పెట్టడం, మార్నింగ్ చెత్త తీసుకువెళ్ళడం, ఆ చెత్త ఎప్పటికప్పుడు పరిశుద్ధ కార్మికులతోటి అది క్లీన్గా నీట్గా పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ అనే విధంగా అక్కడ సూచిక బోర్డులు పెడితే ఎవరు అంత ఘోరంగా చెత్త పడేయరు కదా. అలా పడేసిన వారికి జరిమానా. ఇప్పుడు కొత్తగా సీసీ కెమెరాతో పాటు ఒక అతను వాయిస్ రికార్డింగ్ హలో చెత్త వేయకండి, చెత్త మేము చూస్తున్నాం, సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది, వేసిన వారికి 1000 రూపాయలు జరిమానా, 2000 జరిమానా, 5000 జరిమానా వేస్తున్నారు కదా. అలాంటి టెక్నాలజీ ఇంకా మెరుగుపరిస్తే చాలామంది చెత్త వేయాలన్నా భయపడతారు. అదేవిధంగా ఇక్కడ చెత్త చూడండి ఎంత ఘోరంగా, ఎంత ప్లాస్టిక్ కవర్లలో కట్టేసి ఇష్టానుసారంగా వాళ్ళు చెత్త వేయడం మనం చూస్తున్నాం. కాకపోతే మార్నింగ్ ఇంటి ముంగడ చెత్త సేకరణ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇంటి ముంగడ వచ్చే వాళ్ళకి ఒక 200, 300, 500 ఎంతనో నెలకి ఇంత ఇచ్చి చెత్త వాళ్ళే ఇంటి ముంగడకు వచ్చి తీసుకుపోతున్నందుకు మీకు ఎందుకు ఇంత ఇబ్బంది? మరి ఘోరంగా చెత్త అనేది అక్కడ బయట పడేయడం మనం గమనిస్తున్నాం. దుర్గంధంతో అవస్థలు. నాచారం HMT నగర్లోని బస్ కూడలి వద్ద 20 రోజులుగా మ్యాన్హోల్ నుంచి మురుగు పొర్లుతోంది. బస్ కోసం వేచి చూసే ప్రయాణికులు దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ పొంచిన ప్రమాదం. నాచారం HMT నగర్లో వీధి నంబర్ 6లో మ్యాన్హోల్ పైకప్పు విరిగిపోయింది. ప్రమాదాలు జరగకుండా స్థానికులు కర్రకు గోనె సంచి చుట్టి గుంతలో పెట్టి చుట్టూ బండరాలు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోగా మాటలకు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అని జిహెచ్ఎంసీ అనే పేరుని పెద్ద మొత్తంలో ప్రపంచంలోనే ఎక్కువ లేనట్టుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే కాకుండా ఇక్కడ ఎవరైతే ఉదయం లేవగానే పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళే కాకుండా ఇక్కడ మన జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని
ఇలాంటి సూచిక బోర్డులు పెట్టి అక్కడ జాగ్రత్తలు వహించాలే కానీ ఇష్టానుసారంగా కట్టలు కర్రలు రాళ్ళు గోన్సంచి చుట్టి అట్లా వేయడంతో చాలామంది కొంతమంది కారులో వెళ్ళే వాళ్ళకి కింద కనిపించదు. కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళైతే గుంతలలో కార్లు వేయడం మనం గమనిస్తున్నాం. కాకపోతే అదేవిధంగా ఇక్కడ ఇంకోటి మన నాచారంలో బస్టాప్ పక్కకి చూడండి, మొత్తం మురుగు వాసన, మురుగునీరు ఏదున్నాను కూడా అది క్లీన్గా గ్రీన్గా పెట్టలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. అదేవిధంగా కొన్ని చర్యలు వాళ్ళపై తీసుకుంటే వాళ్ళు భయాందోళన చెంది ఇలాంటి సమాచారం ఇచ్చి వాళ్ళు క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టడం మనం గమనిస్తాం. లేదంటే ఇలానే తూతూ మాత్రంగానే వాళ్ళు మన జీతం వస్తుంది కదా అనే విధంగా చందంగా వాళ్ళు పోతారు. ఎటువంటి పనులు చేయకుండా వాళ్ళు సమాచారం కూడా ఇవ్వకుండా పోతుంది. వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. కాప్రాలో కీసరగుట్టలో ఆస్ట్రేలియా ప్రతినిధులు పూజలు. మరో వార్త ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారి సేవలో సస్పెన్షన్ జడ్జి అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. అదేవిధంగా చూడలేదా లేక చూసి వదిలేశారా అనే ఇది ఆల్రెడీ మనం వార్త చదివాం. ఇంకోటి పేదోడి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ పేదోడి సొంతింటి కళను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల శ్రీకారం చుట్టిందని జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యుడు భీమిడి జయపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తుమ్కుంట పురపాలిక అంతా ఇప్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన ముగ్గు పోశారు. అయితే ఇందిరమ్మ ఇల్లు సాకారం చేయాలని చెప్పేసి అతను ముగ్గు పోయడం మనం గమనిస్తున్నాం. మరియు ఇందిరమ్మ ఇల్లు కొంతమందికే కాకుండా ఎవరైతే అర్హులైన వారు నిజమైన అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే బస్ స్టాప్లలో ఉంటారో, ఎవరైతే కనీసం ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించాలి. ఎవరికైతే కిరాయి కొంపలలో అని అంటారు కదా, మేము కిరాయి కొంపలలో ఉండి మేము డబ్బులు చెల్లించుకొని మేము జీవిస్తున్నాం, తినడానికి బట్ట పొట్టకే సరిపోతుంది, ఆస్తి సంపాదించలేకపోతున్నామని చాలామంది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంకా మధ్యతరగతినే ఉంటున్నారు. పూరి గుడిసెలో ఉన్నవారు వాళ్ళన్నా జర టెన్షన్ లేకుండా కొంచెం మంచిగా ఉంటున్నారు. కానీ ఇలాంటి మధ్యతరగతి వాళ్ళకి గుర్తించి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, కిరాయి ఇళ్లలో ఉంటారో అలాంటి వాళ్ళ కొరకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే చాలా బాగుండేది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి ఇల్లులు కట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చింది. కానీ కొన్ని అయితే అక్కడ బిల్డింగ్లు కట్టి వందల వేల బిల్డింగ్లు కట్టి అట్లనే శిథిలావస్థలకి అయిపోతున్నాయి. కానీ ఎవరికి కొంతమందికి రాలేకపోయాయి. అదేవిధంగా కొన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే అలాంటి గుర్తించి ఇల్లు లేని వాళ్ళకి, నిరుపేదల వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇస్తే చాలా బాగుంటుంది. పేదోడి సొంతింటి కళను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలని శ్రీకారం చుట్టిందని జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యుడు భీమిడి జయపాల్ రెడ్డి అంటున్నారు. మరి అన్న విధంగా దాని ఇవాళ సహకారం మీరు చేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం. కొందరికే కాకుండా అందరికీ ఎవరికైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది. కూచిపూడి నృత్యం ప్రదర్శన అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. మల్లన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ అని ఇక్కడ ఉప్పల్లో వార్త చూస్తున్నాం. అయితే ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. పిల్లలకు మన సంస్కృతి తెలియజేయాలి అని ఇక్కడ వార్త చూస్తున్నాం. అదేంటంటే భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలన్న అవసరం అందరికీ ఉందని ఇక్కడ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ జైతనే అన్నారు. అది ఆదివారం కాప్రా డివిజన్ దుర్గానగర్లో కాప్రా బౌసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను కార్పొరేటర్ స్వర్ణరాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు వారి తల్లులకు పాద పూజ చేశారు. 220 మంది పేద విద్యార్థులకు రాత పుస్తకాలు, సంచులు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఇక్కడ మనము వార్త చూస్తున్నాం. ఎవరైతే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలకు ఇక్కడ ఏదైతే ఉందో మన మాజీ కార్పొరేటర్
ఇతను ఉన్నాడు కదా మన స్వర్ణరాజ్ చేతుల మీదుగా ఇక్కడ బ్యాగులు పంపిణీ చేయడం చూస్తున్నాం. ఈ బ్యాగులు చిన్నపిల్లలకు ఎవరైతే చదువుకునే వారు ఉంటారో వాళ్ళకి కనీసం బ్యాగు సౌకర్యం లేకుండా కవర్లో గోన్ సంచి కవర్లో బ్యాగులు బుక్స్ పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళడం మనం గమనిస్తున్నాం. అలాంటి వారు నిరుపేదంలో కనీసం బ్యాగులు కొనలేని వాళ్ళు కూడా చాలామంది మనం ఈ యొక్క సమాజంలో మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకు ఇక్కడ పిల్లలకు మన సంస్కృతి తెలియజేయాలని చెప్పేసి భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాలపై చిన్నారులకు అవగాహన కల్పించిన అవసరం అందరికీ ఉందని క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ జైతన్ అని అన్నారు. అయితే అతను చిన్నపిల్లలకి బ్యాగులు మరియు పంపిణీ చేయడం మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయో కొత్తగా ఎవరైతే చాలామంది గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తామన్నా కూడా పిల్లలకి మంచి బట్టలు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళకి అలాంటి వాళ్ళని గుర్తించి ఎవరైతే ఈ ట్రస్ట్ ఉంటుందో ఆ ట్రస్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళని గుర్తించి వాళ్ళకి బ్యాగులు కానీ పుస్తకాలు కానీ బుక్కులు కానీ బట్టలు కానీ వాళ్ళు ఇస్తే చాలా వాళ్ళు అదృష్టంగా భావించే వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సిందిగా ఎంతైనా అవసరం ఉంది. రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. భాజపా మండల కమిటీ వేశారట. చెల్లపల్లి రైల్వే స్టేషన్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు అని మరో వార్త చూస్తున్నాం. విధులకు వెళ్ళిన మహిళ అదృష్టం. ఇక్కడ ఒక మహిళ జాబ్కి వెళ్ళి మరి ఇంటికి తిరిగి రాకుండా వెళ్ళిపోయిందంట. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఓ మహిళ అదృష్టమైంది. ఎల్లారెడ్డిగూడలో గౌరీనాథ్పురానికి చెందిన మహిళ 35 సంవత్సరాలు శుక్రవారం ఏఎస్ రావు నగర్లోని శనివారం విధులకు వెళ్ళి రాత్రి తిరిగి రాలేదు. చరవాణి ఆఫ్ చేసింది ఉండడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడట. ఏదో బట్టల దుకాణంలో ఈ యొక్క మహిళ పనిచేస్తుంది. మరియు అక్కడ మరి ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్తకు ఫోన్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్కి సందర్శించి వాళ్ళ వైఫ్ కనిపించలేకపోతుంది అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేశారు. మరి వేచి చూడాలి ఆ మహిళ ఎక్కడ వెళ్ళిందో, మరి ఏమైందో, కిడ్నాప్ గురైందా, దేని గురైందో తెలీదు. మనకి వార్త ఎంతైతే వచ్చిందో అంతనే చదువుతాం. వీధి దీపాలు వెలగడం లేదు. మేడ్చల్ పట్టణంలో 15వ వార్డు పరిధిలో సూర్య ఆసుపత్రి నుంచి విజయనగర్ కాలనీ వరకు వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో నిత్యం రాత్రి వేళలో వాహనదారులు కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని వీధి దీపాలు వెలగడం లేకపోవడానికి కారణం ఏంటి, మరియు సిబ్బంది ఏం చేస్తున్నట్టు ఉన్నారు, మరియు అధికారులు అయితే ఆఫీసులలో కూర్చుంటారు కానీ వాళ్ళు బయటకు వచ్చి తిరగలేరు కదా. అదేవిధంగా ఈ అధికారులు ఆ సిబ్బందిని ఒత్తిడి చేసి వాళ్ళని పంపించాలి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని. ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎక్కడ కరెంటు లేదన్నప్పుడు ఇక్కడ కాలనీ వాసులు కూడా అక్కడ కరెంటు ఆఫీసర్లకి ఫోన్ చేస్తే కనీసం అవగాహన ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్లీ హుటాహుటిన వచ్చి వాళ్ళు ఏం జరిగిందో చూసుకుంటారు. లేదంటే ఇలానే చిమ్మ చీకటి ఉంటే యాక్సిడెంట్లు కావడం మనం చాలా గమనిస్తున్నాం. డ్రైనేజీ పనులు పరిశీలన. మల్లాపూర్ అన్నపూర్ణ కాలనీలో ఆదివారం బాక్స్ డ్రైనేజీ పనులు కాంగ్రెస్ నేతలు పరిశీలించి నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ మంచినీటి సమస్యలతో అవస్థలు పడుతున్నామని కాలనీ వాసులు విస్తరణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయుర్వేద ఔషధం పంపిణీ అని చెప్పేసి ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. కండ్లకోయ సాయి గీతాశ్రమంలో ఆదివారం అస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారట. మరియు ఎవరైతే వెళ్ళాల్సిన వాళ్ళు అనుకుంటున్నారో వెళ్ళండి, ఆస్తమా ఉన్నవాళ్ళు వాళ్ళకి మందుని పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు చదువుపై ఇష్టం పెంచాలి అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది. చిన్నారులను చదువుపై ఇష్టాన్ని పెంచేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ ప్రభాకర్ కోరారు. ఆదివారం రామంతాపూర్ డివిజన్ గాంధీనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన మాస్క్లోన్ ఆయన ప్రారంభించారు. చిన్న పిల్లలకు ఎవరైతే ఇప్పుడు స్కూల్లో పోకుండా ఇళ్లలో ఉండి చాలామంది నేను స్కూల్ పోనని మారం చేస్తే కొంతమంది వదిలేస్తారు. తెలివి ఒక యాక్చువల్లీ 5-6 సంవత్సరాల పిల్లలను స్కూల్ 7-8 సంవత్సరాలైనా కూడా కొంతమంది పిల్లలను వదిలేసి
గాలికి వదిలేసి ఎవరు కడతారులే డబ్బులు అని చెప్పేసి ఇంటి పని ఒంటి పని చేసుకోవడం మనం గమనిస్తున్నాం. కాకపోతే అలా కాకుండా పిల్లలని నేటి బాలులే రేపటి పౌరులు అనే విధంగా వాళ్ళని స్కూల్కి పంపించి పాఠశాలలోకి పంపిస్తే వాళ్ళు మంచిగా చదువుకొని గొప్పగా ప్రయోజకులు అయ్యి మనము ఒక ఏజ్కి వచ్చేలోపల వాళ్ళని మనల్ని కాపాడుతారు. కానీ ఇలా వదిలేస్తే మెకానికో ఏ లారీ డ్రైవరో ఏ కారు డ్రైవరో కావడం తథ్యం. అలా కాకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే మంచి చదువు చదివించాలని ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే భాజపా ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ ప్రభాకర్ కోరారు. శంకర్ నగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ. ఇక్కడ మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇల్లు లక్ష్యంగా హల్చల్ చేస్తున్నారు. ఫిర్యాదిగూడ నగర పాలక సంస్థ పరిధి శంకర్ నగర్ లో దుడ్ల సరిత 47 సంవత్సరాలు గత నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి అదే కాలనీలో ఉంటున్న సోదరుడు కృష్ణకు తాళం చెవులు ఇచ్చి జార్ఖండ్ రాష్ట్రం దేవ్గఢ్కు వెళ్ళింది. ఈ నెల 6న సాయంత్రం కృష్ణ ఫోన్ చేసి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పాడు. ఆదివారం వచ్చిన సరిత బీరువాలో 4 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలు, 3 బంగారు గొలుసులు, 6 వెండి గాజులు, వెండి మరియు గణేష్ విగ్రహాలు, కొంత నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దొంగలు చాలామంది మొత్తం ఎక్కడైతే సీసీ కెమెరా లేదో, ఎక్కడైతే ఇంటికి తాళం వేసిందో ఆ ఇళ్లలోకి జొర్రి దొంగలు దొంగతనం చేయడం మనం గమనిస్తున్నాం. ఇలాంటి దొంగలకు ఎన్నిసార్లు కటకట పాలు వేసినా కటకట పాలు అయినా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. కొంతమంది ఏమో వాళ్ళు జీవనం లేదు అని చెప్పేసి దొంగతనానికి పాల్పడిన వారు జైళ్ళలో కొన్ని పనులు చేస్తారు కదా. క్రమశిక్షణగా పని చేసిన వాళ్ళకి పెట్రోల్ బంక్లో అక్కడక్కడ వాళ్ళే గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో పని పెట్టడం, వాళ్ళు క్రమశిక్షణతో ఉండడంతో వాళ్ళని జల్దీ ఇంటికి పంపించడం, మళ్ళీ బయటికి వెళ్ళి మంచిగా పని చేసుకుంటున్నారు. అలా కొంతమంది దొంగలు మంచిగా అయిపోతున్నారు. కొంతమంది అయితే ఎవరు కష్టపడాలి అనే చందంగా తులం 2 తులాలు 3 తులాలే బంగారం అలా ఒక్కసారి తీసుకుంటే 6 నెలలు తిని పడుకోవచ్చు కదా, అమ్ముకొని సొమ్ము చేసుకొని. అలా చాలామంది ఉన్నారు. అలా కాకుండా వీళ్ళకి ఇంకా కఠినంగా శిక్ష వేస్తే వాళ్ళకి ఇంకోసారి దొంగతనం చేయాలనే ఆలోచన కూడా రాదు. ఈ నెల 30 వరకు సన్న బియ్యం సరఫరా అంటే మనకి 15వ తారీఖు వరకే సన్న బియ్యం ఇస్తారేమో అని చాలామంది తండోపతండాలుగా వాళ్ళు మన రేషన్ షాపులో కాడ వెళ్ళి గంటల తరబడి చూడాల్సిన అవసరం చూస్తున్నాం. అదేవిధంగా ఈ 3 నెలల బియ్యం ఒకసారి ఇవ్వడంతో చాలామంది వాళ్ళు గంటలు పడి ఒక 10 మంది 20 టోకన్లు 10 టోకన్లు అని పెట్టి ఇంతమందికి ఈరోజు సరఫరా చేస్తా అనగానే చాలామంది భయాందోళనకు చెంది తెల్లవారుజామున 5 గంటల నుంచి వాళ్ళు లైన్ కట్టడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం 3 నెలల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ప్రతి నెలలుగా 15 వరకు ఇస్తాననే కంగారు వద్దు. ఈ నెల 30 వరకు రేషన్ దుకాణాలు తెరిసే ఉంటాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన ఆదివారం పేర్కొన్నారు. 3 నెలల సరిపడ్డ సన్నబియ్యాన్ని కొరత లేదని ప్రతి కార్డుదారుడికి పంపిణీ చేస్తామన్నారు. 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుందని అనుమానాలతో రేషన్ దుకాణాల వద్ద బారులు తీరవద్దు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ వార్త చూసిన వెంటనే మీరు సమయం పాటించండి, మీరు అందరూ లైన్ కట్టారని చెప్పేసి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఆదివారం కూడా బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఈ నెల 30వ తేదీ వరకు మీరు వేచి చూడండి. అంతలోపల ఏదో ఒక రోజు మీరు వెళ్ళి మీ రేషన్ తీసుకోవాల్సిందిగా ఎంతైనా ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ మనం చేప ప్రసాదం అంటే ఏమిటో తెలుసా అని ఇక్కడ వార్త చూస్తున్నాం. మొదట్లో ఎక్కడ పంపిణీ చేశారంటే ఇక్కడ మన నినాదం పేపర్లో క్లియర్గా రాయడం జరిగింది. మన సీనియర్ జర్నలిస్ట్ అయిన మన శ్రీనివాస్ అన్న గారు ఇక్కడ మృగశిర కార్తీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని మృగశిర కార్తీ అంటారు. తెలుగు ప్రజలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ కాలంలో వర్షాలు మొదలై వాతావరణం చల్లబడుతుంది. రైతులు ఈ సమయంలో పొలాలు దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. అయితే మృగశిర కార్తీ అవగానే
చాలా మందికి హైదరాబాద్లో బత్తిని వంశస్థులు పంపిణీ చేసే చేప ప్రసాదం గుర్తుకొస్తుంది. ఈ బత్తిని వారు కొన్ని తరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఎవరికైతే అస్తమా, ఉబ్బసం, ఎవరైతే కడుపులో మంట అలాంటి వాళ్ళకు ఎవరికైతే ఉందో వాళ్ళకి చేప ప్రసాదం, చేపలో మందు పెట్టి చేపను మింగిస్తడం చూస్తున్నాం. కానీ ఇది ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక మరియు ఇక్కడ తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్కు తండోపతండాలుగా ఈ యొక్క వీళ్ళు రావడం, ఈ యొక్క చేప ప్రసాదం తీసుకోవడం చాలామంది మనం గమనిస్తున్నాం. అదేవిధంగా చేప మందు ప్రసాదం అంటే ఈ యొక్క బత్తిని ఇంటి వాళ్ళే అందరూ గుర్తుకొస్తారు. ఇక్కడ రైతులు ఈ సమయంలో పొలాలు దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. అయితే మృగశిర కార్తీ అవగానే చాలామంది హైదరాబాద్ బత్తిని వంశస్థులు పంపిణీ చేసే ప్రసాదం గుర్తుకొస్తుంది. చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాలు నయమవుతాయని గత కొన్నేళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అయితే అంతేకాదు, ప్రతి ఏటా చేప మందు కోసం వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీంతో జిహెచ్ఎంసి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాటు సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. చేప మందు కోసం వచ్చే వారికి కావాల్సిన అల్పాహారం, భోజనం, తాగునీరు ఇక్కడ సమకూరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. రవాణా సమస్యలు రాకుండా ఇక్కడ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. రోగులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చేప మందు ఇక్కడ పంపిణీకి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. చూసారా, ఇన్ని రకరకాలుగా వాళ్ళు ఈ యొక్క చేప మందు వేయడానికి ఎవరికైతే ఇబ్బంది పడకుండా ఇక్కడ చాలామంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సహకారమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క ఎవరైతే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకి భోజన సహకారము, ఇంకోటి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, ఇంకోటి మన వాహనదారులకు రవాణాకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి సహకరించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంతకీ ఈ చేప ప్రసాదం అంటే ఏంటో తెలుసా? చేప ప్రసాదం అనేది ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక మందు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గుదమ్ము వంటి శ్వాసశోక సమస్యలకు బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసి ఉచితంగా బాధితులకు పంపిణీ చేస్తారు. ఇందులో కొర్రమీను, చేపలు, బెల్లం, ములుకలు ఉంటాయని ఇక్కడ సమాచారం. 170 ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. కాగా మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఏడాది జూన్ 8, 9 తేదీల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ అయితే గతంలో హైదరాబాద్ బస్తీలలో మొదట్లో ఈ చేప మందు పంపిణీ చేసేవారట. భద్రతా కారణాల వల్ల దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చారు. రోగులు మరియు 1-2 రోజులు ముందుగానే గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ స్టాల్స్లో కొర్రమీను, చేప పిల్లలకు విక్రయిస్తారు. చేప ప్రసాదం కోసం డబ్బులిచ్చి చేపలు పిల్లలకు కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఈ ప్రసాదం ఆస్తమా, శ్వాసశోక సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతున్నారు. అయితే 170 ఏళ్ళ నుంచి ఈ యొక్క ఆనవాయితీ జరుగుతుంది. ఎవరైతే శ్వాసశోక బాధతో ఉంటారో, ఆస్తమా మరియు ఇలాంటి వారికి గ్యాస్ సంబంధించిన సమస్యలు, శ్వాస సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో ఈ యొక్క చేప మందు వేసుకోవడం వల్ల కొద్దిగా మంచిగా ఉపశమనం ఉంటుందని వాళ్ళు తెలియపరిచారు. అదేవిధంగా ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో వెళ్ళి అక్కడ చేప మందు ప్రసారం తీసుకుంటే చాలా మంచిదిగా మేము కోరుతున్నాం. ఇక్కడ లోకల్ వార్తల్లో మరో వార్త వచ్చింది. ప్రధాని మోడీని కలిసిన జాతీయ మానవ హక్కుల సంఘ సభ్యులు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాప్రా నేతాజీ నగర్కు చెందిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు విజయభారతి ఆమె కుటుంబ సభ్యులతో న్యూఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంలో కలిశారు. విజయభారతి కుమారుడు స్థానిక దంతవైద్యుల డాక్టర్ అరవింద్ కోడలు డాక్టర్
ఆశ కలిశారు. ప్రధాని మోడీకి జాతీయ మానవ హక్కుల సంఘ సభ్యులు విజయభారతి సభ్యులను మోడీకి పరిచయం చేశారు. అనంతరం పిఎం మోడీ అందరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ తాము రాయల్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. దేశంలో సామాన్య ప్రజానికి దంత వైద్యానికి అందుబాటులో తీసుకురావాలని, అందుకు అనుగుణంగా దంత వైద్యానికి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ సౌకర్య కల్పించాలని రాయల్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరపున వినతి పత్రాన్ని అందజేశారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించి డాక్టర్ అరవింద్ తెలియజేశారు. భారత గిరిజన సంఘం గిరిజన హక్కులకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధమని చెప్పేసి వార్త చూస్తున్నాం. హైదరాబాద్ భారతీయ గిరిజన సంఘం మరియు భారతీయ గిరిజన ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పోస్టర్ మరియు బ్రోచర్ను గౌరవనీయులైన బిచ్చా బావోజీ విడుదల చేశారు. ఈ కార్యక్రమం గిరిజన హక్కుల సాధన దిశగా చేపట్టిన కీలక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కృష్ణ నాయక్ మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా గిరిజనులను ఒకే వేదికపై తీసుకురావడమే మా లక్ష్యం. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతాం. గిరిజన గొంతులకు గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించే విధంగా సంఘం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తోంది అని అన్నారు. సంఘ న్యాయ సలహాదారులు రవిరాజ్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజనుల కోసం మేము ముందుండి పోరాడతాం. ప్రతి గిరిజనుల హక్కులను, ఉద్యోగుల భద్రత, జీవన ప్రమాణాల రక్షించేందుకు మన ఉద్యమం కొనసాగుతుంది అని తెలిపారు. చూసారా, గిరిజన సంఘంలో ఒక సంఘం అనేది చేయడం చూస్తున్నాం. ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వీళ్ళు వచ్చి మేము సహాయం చేస్తాం, ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము తీసుకెళ్తామని వీరు తెలియపరుస్తున్నారు. ఇక్కడ భారతీయ గిరిజన సంఘ గిరిజన హక్కులకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం సిద్ధం అని చెప్పేసి తెలుపబడుతున్నారు.